క్రింజు 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 వస్తున్నారా రే? హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోజు రోజుకి ఇన్స్టాలో క్రింజు వీడియోలు ఎక్కువ అవుతున్నాయి మామ. మనమ్మా సైలెంట్ గా ఉండే రకం కాదు. అందుకే ఈ రోజు ఇన్స్టాలో క్రింజ్ చేసే ఒక్కొక్క నా కొడుక్కి సో లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కామెంట్స్ ఓపెన్ చేస్తే చాలు రీతు చౌదరిని రోషే అన్నా, రీతు చౌదరిని రోషే అన్నా ఒకటే మ్యూజిక్. సరే అని అలా ఒక కన్ను రీతు చౌదరి అకౌంట్ పెనేసామమ్మా, అంతే. నిజంగా అంత గలీజ్ గా చేస్తుందా? నువ్వే చూడు. ఒరే ఏంట్రా? ఆగాగు, ఒకసారి ఈ వీడియో కూడా చూడు. ఓడి అమ్మ, ఎక్స్పోజ్ చేసే ముండలందరికి లీడర్ లా ఉంది కదరా. ఆ డ్రెస్సులేంటి, ఆ వీడియోలేంటి? ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా. ఇంకెందుకు, ఆ కొంచెం డ్రెస్ కూడా తీసి ఫ్రీ షో చేయమను. ఇది ఊళ్ళో పెద్ద బోకరా తమ్ముడు. దీని పెక్కలు చూసావు భయ్యా, ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి. ఒరే ఏంట్రా దీని ఎక్స్పోజ్ వీడియోలు? గమ్మనుండవోయ్, మా చుక్క అసలు ఎక్స్పోజ్ వీడియోలో చేయదు తెలుసా? మరి ఏ వీడియోలు చేస్తుందో మీ చుక్క? ఓన్లీ బిట్లు. ఇప్పుడు నువ్వేమన్నా? ఓన్లీ బిట్లు. చూడు మూర్తి, నువ్వు చిన్న పిల్లవాడు కాబట్టి చెప్తున్నానయ్యా, ట్రాన్స్ఫార్మర్లకి అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అమ్మాయిలకేమో గాని నీలాంటి వాళ్ళకి మాత్రం పక్కా దూరం ఉండాలి. అయినా దీని వీడియోలు ఎవరు చూసారా? ఈ చుక్కకి 3 లక్షల లైక్లు వచ్చాయి తెలుసా? ఏంటి 3 లక్షలా? మనకు 20,000 కూడా రావు కదరా. నాకేం తక్కువ అండి, ఎందుకు నన్ను ఎవరు అలా చేస్తారు? అందరం పక్కన పెట్టి మనిషి లేదా బట్టి నేనంటే ఇష్టమా, మీ అమ్మ ఇష్టమా? నువ్వే ఏంటి అమ్మా బాబుల కంటే ఎక్కువ ఇష్టమా వాడు? అరే ఆతుల జైగా నీ ట్రైనింగే కదరా ఇదంతా. నేనేం చేశాను సార్? కంగారు ఎందురా, చెప్తాను కదా. రేయ్ దీని ఒరిజినల్ బాండ్రా. లవ్వా పేరెంట్స్ అంటే నేను లవ్వనే అంట. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? ఇప్పుడు నేను అడుగుతాను చెప్పే, నేను ఇష్టమా మీ అమ్మ నాన్న ఇష్టమా? నువ్వే. నేనంటే నీకు ఎందుకంత ఇష్టం? అవును కదా, ఎందుకు ఇష్టం? ఎందుకంటే నువ్వు ఒక ఎర్రిపోక్ కాబట్టి. పెళ్ళైన తర్వాత అది నిన్ను డ్రమ్ములేసి కుక్కుతే అప్పుడు తెలుసాదిరా అమ్మ నాన్న విలువ. ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా. ఏంటంటే మిమ్మల్ని హాస్టల్లో చిన్నప్పటి నుండి పడదింగి ఏం పెట్టకుండా చేయాలి, అప్పుడు తెలుస్తుంది అమ్మ బాబులు విలువ. కొట్టుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదా? ఓకే, ఏం ప్రాబ్లం లేదు బ్రో. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు కొట్టుకో. నువ్వు ఖాళీగా ఉంటా మీ ఫ్రెండ్స్ కూడా కొట్టు, సరేనా? సొంత ఇల్లు లేదు తెలుసా ఆడపిల్లలకి? సొంత ఇల్లు ఉండదు ఆడపిల్లలకి ఎప్పుడు. మా నాన్న ఇల్లు అది, నాదెట్టయిద్ది? అలా అంటే సొంత ఛానల్ లేదు తెలుసా నాకు? అదేంట్రా, మన యూరోస్టార్ ఛానల్ ఉండ్లా? నీ ఛానల్ అది, నాదెట్టయిద్ది? అయితే ఓ పని చెయ్యి. ఏంటండి ఈ కామెంట్స్? అసలు మీ బాధ ఏంటి? ఇన్ని మాట్లాడా నేను పడ్డాను, కానీ నా కలర్ గురించి ఎందుకండి నల్లగా ఉన్నావు? ఎవడ్రా అది? ఎవడ్రా బ్యాడ్ కామెంట్లు పెట్టే నా కొడుకు? ఇన్స్టాగ్రామ్ అంతా ఒకవైపు ఉంది, ఈ చుక్క వైపు నేనున్నా. ఈ తింగరోడికి ఇంకా మ్యాటర్ తెలిసినట్టు లేదు. ఒరే బాబు, నువ్వు ముందు మొత్తం వీడియో చూడరా. అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీ ముఖం నల్లగా ఉన్నా, మచ్చలున్నా, ఇది యూజ్ చేస్తే 15 days లో. ఏంటి ఇదంతా ప్రమోషన్ వీడియోనా? మరి స్టార్టింగ్ లో ఏడ్చడం, బ్యాడ్ కామెంట్లు ఇవన్నీ అది ఫేక్. నీ పేరేంటి బుజ్జికొండ? నా పేరు లలిత, అందరూ లల్లి అంటారు. అవునా, నా పేరు సురేష్. అందరూ సుల్లి అంటారా? మీరు ముద్దుతో ఆగరండి. మీరు ముద్దుతో ఆగరండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ అమ్మా నాన్న కూడా ఆగరండి, మెట్టుతో కొడతారండి. చెత్త మనుషులు, చెత్త బతుకులు. ఈయన ఎవరనుకున్నావు? మా ఆయన నన్ను ఏదైనా చేస్తే చంపేస్తాడు. పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా, ఏం పనులురాయి, ఏం పనులురాయి. పక్కనే తుప్పలు కూడా అన్ని ఉన్నాయి, ఎలా వస్తారేంటి? ఏంటి తుప్పల్లోకి రావాలా? ఎందుకు? ఇంకేముంది? మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? క్రోమ్ లో ఉండే వాళ్ళకి, ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కోసం బట్టలు వదిలేసే వాళ్ళకి పెద్ద తేడా లేదని? చాలా బాగా చెప్పావురా, కానీ ముందు నువ్వు బట్టలు వేసుకొని సావరా ఎర్రిపుక్క. తెలియకుండానే తప్పు చేసేంత తెలివి లేని వాళ్ళు అయితే కాదు. చూస్తే నవ్విందని ప్రతి ఒక్క అమ్మాయికి ట్రూగా లవ్ చేసేవాడే కావాలి. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. బ్రో, నీకు ఒక హ్యాండ్ ఫిలాసఫీ చెప్తా, విను. మామా, ఇప్పుడు చూపించే వీడియోని జాగ్రత్తగా చూడండి. నువ్వు నాకు ఫిజికల్ గా హెల్ప్ చేస్తావా? కావాలంటే నా మెడికల్ సర్టిఫికేట్ తీసుకొస్తా. యా
ఒరే ఫిజికల్ గా హెల్ప్ చేయడం అంటే మింగించుకోవడం అని అర్థం రా. అసలు ఈ పిల్లకి ఏం తెలుసని వీడియో చేసిందిరా. చూడు పాప, నువ్వు చిన్నపిల్లలా ఉండు. పోనీలే, ఏదో చిన్నపిల్ల తెలియక చేసిందని వదిలేద్దాం. కానీ ఒకసారి ఆ వీడియో టైటిల్ చూడండి, నాకు ఎవరైనా ఫిజికల్ గా హెల్ప్ చేస్తారా అంట. సరే దీన్ని వదిలేద్దాం, కానీ నాకు చిరాకు ఎక్కడ దెంగిందంటే, చెప్పు, ఎవడో వేసుకోవడానికి రూమ్ ఉండాలి కదా, ఉంటే చెప్పు వస్తానని కామెంట్ చేస్తే హా ఉంది అని రిప్లై ఇచ్చింది మామ. దీనమ్మ ఈ రోజుతో కలియుగం అంటే ఏంటో అర్థమైపోయింది మామ. అసలు మనం ఎలాంటి కలియుగంలో బతుకుతున్నామంటే కళ్ళ ముందర జరిగేది తప్పు అని తెలిసినా ఆపలేము. తిడదామంటే వయసు అడ్డమొస్తుంది. తిట్టాల్సిన తల్లిదండ్రులు ఏమైపోయారో అర్థం కాదు. అసలు వీళ్ళు మారని తెలిసినా ఈ వీడియోని ఎందుకు చేస్తున్నానో నాకు తెలీదు. సో దట్స్ ఆల్ ఫర్ వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ వెళ్తూ హైప్ బటన్ ని గుద్ది పడదొబ్బండి.